బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరిగెత్తించింది. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ సురేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఒక సామిలి యజమానిని లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. ఈ సంచలన దాడికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియవలసి ఉంది. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ సురేష్ పై ఏసీబీ అధికారులు దాడి జరిగింది. సీజ్ చేసిన సామిలను రిలీజ్ చేయడానికి 4 లక్షలు డిమాండ్ చేశాడు సురేష్. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన సామిల్ యజమాని అప్పారావును వేధించారు అధికారి. బాధితుడు అప్పారావు నుంచి లంచం తీసుకుంటుండగా మెరుపుదాడి చేసి పట్టుకున్నాడు ఏసీబీ బృందం. నిందితుడు సురేష్ ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు అధికారులు. అవినీతి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఏసీబీ అధికారులు. జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం కోసం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ప్రజల సౌకర్యార్థం 14400 మరియు 1064 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచారు.